నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలు తీరు పరిశీలించిన ఎమ్మెల్యే. ఏర్పేడు మండలం మర్రిమంద BC/SC కాలనీలలో టీడీపీ ఇన్ఛార్జి బద్దల సుద్దిరెడ్డి పర్యటన. ప్రజల కష్టాలు తీరాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని వెల్లడి. వివేకానందుని 101వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో రక్తదానం చేసిన ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి యువత వివేకానందుని స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచన. శ్రీకాళహస్తిలో 32వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ నిరసనలు. ఒంటికాలితో నిలబడి వినూత్న నిరసన చేపట్టిన సిబ్బంది. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం. ఘాట్ రోడ్లో డ్రోన్ కెమెరాలను ఎగరవేసిన అస్సాంకు చెందిన వ్యక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండగల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో పర్యటించినందున స్థానికులు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు జగనన్న వెంటే ఉంటామని భరోసా ఇస్తున్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మర్రిమంద సర్పంచ్ సుధీర్ మస్తాన్, కృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గోపి, రాయల్, ఈశ్వరయ్య, బాలయ్య, సురేష్, చంద్రారెడ్డి, ఏకాంబరం రెడ్డి తదితరులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికార సిబ్బందితో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామం BC/SC కాలనీలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుద్దిరెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో మహిళలు టీడీపీలో చేరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి గురువారం పాల్గొన్నారు. ఆయనకు మర్రిమంద గ్రామస్తులు గజమాల వేసి పూల వర్షంతో స్వాగతం పలికారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. వైసీపీ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారని, టీడీపీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండవాలను కప్పి సుద్దిరెడ్డి టీడీపీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని కొత్తగా టీడీపీలో చేరిన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పేరం ధనంజయ నాయుడు, పోలూరు శ్రీనివాసరెడ్డి, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్వర్ కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి KS రామారావు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ, స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానందుని 161వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానందుని 161వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి యువతరం సేవా సమితి యువత స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చారు. స్వచ్ఛందంగా రక్తం ఇచ్చిన యువతకు ముఖ్య అతిథి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేడు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం నందు రక్తం ఇచ్చిన యువకులను అభినందించారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. యువతి యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారన్నారు. జ్యూస్ చెప్పురా, జ్యూస్ ఏడా ఫ్రూట్స్ సార్ అక్కడికి వెళ్దాం ఫోటో దగ్గర. ఫోటోకి రాను కొద్దిగా కొత్త వాళ్ళకి కావాలన్న కష్టంతో మనకి అవును క్యాబ్ అయినప్పుడు మనకి ఇస్తారు కదా మనదైనా కానీ వాళ్ళు ఉంటుంది. నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని మన కాళహస్తిపట్నంలో యువతరం సేవా సంస్థ వారు ఆర్గనైజ్ చేసిన బ్లడ్ క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది చాలా మంచి తరుణం అండి. ఎంతోమంది యువకులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా బ్లడ్ ఇవ్వడం అయితేనేమి, బ్లడ్ యొక్క లేని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి అది చాలా మందికి తెలియదు. ఆ అవసరం వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకొని ఈరోజు యువతరం గ్రూప్ వారు యువకులందరినీ మ్యాక్సిమం ఇక్కడ స్కోర్ చేశారు. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో దాంట్లో భాగంగా నేను కూడా పార్టిసిపేట్ చేసి నా వైపు నుంచి కూడా నాకు కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈ సంస్థ చేయడం చాలా శుభకరము. మనము అందరూ పార్టిసిపేట్ చేసి ఇంకా ఇలాంటివి ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నాను. దానికి చేసినటువంటి యువతరానికి సంస్థ మీడియా వాళ్ళకి దీన్ని ఇంకా బాగా పబ్లిసిటైజ్ చేసి నెక్స్ట్ టైం ఇంకా క్రౌడ్ వచ్చి దీనివల్ల ఉపయోగాలు తెలుసుకొని చాలా మంది బ్లడ్ మనం ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం లేదు. నాకు తెలిసి 3 months ఒకసారి ఇవ్వచ్చని నేను విన్నాను. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ జనవరి 12వ తారీఖు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని స్వామి వివేకానంద యువతకి మేలుకో కదలిరా నీకు ఏది సాటి లేదు అని చెప్పేసి
స్ఫూర్తి ప్రదాత యువతకి. అటువంటి యువతకి స్ఫూర్తి ప్రదాత అయిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతరం సేవా సమితి వారు రక్తదాన శిబిరాన్ని క్రమం తప్పకుండా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలని యువతలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా అత్యవసర రక్తదానం అవసరమైన, ఎక్కడైనా నిరాశ్రయులకి ఆహారం పంచడంలో కానీ మొదలైన కార్యక్రమాల్లో యువతరం సేవా సమితి ఎప్పుడూ ముందుంటుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా యువతరం సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తెచ్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్తిగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అంటూ అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె నేటికి 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు ధర్మం ఒంటికాలిపై నడుస్తుందని, తాము ధర్మంగా అడుగుతున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అంటూ అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె నేటికి 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగస్తులు ధర్మం ఒంటికాలిపై నడుస్తుందని, తాము ధర్మంగా అడుగుతున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు శ్రీకాళహస్తి అధ్యక్షురాలు సౌజన్య మరియు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకురాలు సోఫా మాట్లాడుతూ గత 32 రోజులుగా అంగన్వాడీ మహిళలు తమ ధర్మమైన సమస్యలు పరిష్కరించమంటూ ఆర్తనాదాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకో పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ధర్మం 4 పాదాల మీద నడవడం లేదని, ఒంటికాలపై కుంటుతుందని, అందుకే అంగన్వాడీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతభత్యాలు పెంచమని సమ్మె నిర్వహిస్తున్నా ఇంతవరకు అతి గతి లేదని తెలియజేశారు. ఇక నేడు తమను చర్చలు పిలవడానికి ప్రభుత్వం పిలుపునిచ్చిందని, ఆ చర్చలు నేడు విఫలమైతే రేపటి నుంచి పండుగలు నిర్వహించుకోకుండా సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు 32వ రోజు సమ్మె
జరుగుతా ఉంది. ఈ 32 రోజులు ఈ సమ్మెలో మాకు ఏ మాత్రము అత్తు గుర్తు లేకుండా చేశాడు ఈ జగనన్న. ఈ ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అన్నట్టుగా ఈ రోజు నడవడం లేదు. అందుకని మేము ఈ రోజు ఒంటి కాల మీద ప్రదర్శన చేసి నిరసన తెలియజేశాము. ఇదే నిరసన ఈ రోజు గాన చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో గాన మా ఈ విఫలం అయితే ఈ చర్చలకి విఫలంగానే అయినాయంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఉద్రిక్తం పెంచుతాము. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీసులు కానీ అలాగే ఎమ్మెల్యే ఇల్లు కానీ కలెక్టర్ ఇల్లు కానీ జగనన్న ఇంటికి కూడా మేము వెళ్లి ఈ సమ్మెని ఉద్రిక్త చేస్తాము. 2 వేర్వేరు సంఘటనల్లో ఎర్రచంద్రం ట్రాన్స్పోర్ట్ సిబ్బంది 6 స్మగ్లర్లను అరెస్టు చేశారు. 18 ఎర్రచంద్రం దుంగలు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తిరుపతిలో తెలిపారు. 2 వేర్వేరు సంఘటనల్లో ఎర్రచంద్రం ట్రాన్స్పోర్ట్ సిబ్బంది 6 స్మగ్లర్లను అరెస్టు చేశారు. 18 ఎర్రచంద్రం దుంగలు ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తిరుపతిలో తెలిపారు. డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీము నిన్న సాయంత్రం కళ్యాణి డ్యాం నుంచి చీకటిగల కొండ మీదుగా శ్రీవారి మెట్టు వైపు కూంబింగ్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో బకారాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో కొంతమంది వ్యక్తులు ఎర్రచంద్రం దుంగలను మోసుకొని వెళ్తూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్స్ టీము చుట్టుముట్టగా వారు రాళ్లు కొడవలతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిలో తమిళనాడు తిరువన్మలై జిల్లా జమునమత్తూరుకు చెందిన మనీను పట్టుకున్నారు. స్మగ్లర్లు పడేసిన 11 ఎర్రచంద్రం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ ఆలీబాషా టీం నాయుడుపేట వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో తనిఖీ చేసుకుని వెళ్తూ గూడూరు నాయుడుపేట హైవే రోడ్డు మీద భూదానం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. శుక్రవారం ఉదయం ఒక కారులోని వ్యక్తులు వాహనం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీం వారిని చుట్టుముట్టి కారులో తనిఖీలు చేయగా అందులో 7 ఎర్రచంద్రం దుంగలు కనిపించాయి. వాటిని కారుతో పాటు స్వాధీనం చేసుకుని 5 స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిలో తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన హరీష్ శక్తి, వేలూరు జిల్లాకు చెందిన సంతోష్ శెట్టు, ప్రభు, ముత్తుస్వామి, శరత్ కుమార్, రామచంద్రన్లను అరెస్టు చేశారు. ఈ 2 కేసుల్లోని దొంగలు సుమారు 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులను సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రఫీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ పి శ్రీనివాస్ అభినందించి రివార్డులను ప్రకటించారు. తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. దీంతో తిరుమలలో నిఘా వైఫల్యం బట్టబయలైంది. అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగరవేయడం టీటీడీ పూర్తిగా నిషేధించింది. తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్లో ఒక్కసారి డ్రోన్ ఆకాశంలో ప్రత్యక్షమైంది. ఉత్తరాదికి చెందిన ఓ జంట 53వ మలుపు వద్ద డ్రోన్లను ఎగరవేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ డ్రోన్ ద్వారా తీసిన చిత్రాలను, డ్రోన్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాదికి చెందిన భక్తులను అదుపులోకి తీసుకుని తిరుపతి విజిలెన్స్ వింగుకు తరలించారు. Sir, sir, I am from Tirumala reporter. Reporter in Tirumala. Okay, then why it be? తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి విఐపి విరామ సమయంలో రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్, నేషనల్ కమిషనర్ మెంబర్ ఆఫ్ సఫాయి కర్మచారులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు
శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల టీఆర్ఎస్ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని, వచ్చే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించనుందని అన్నారు. తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ రామాలయంలో ఆది జాంబవంతుని ఆలయం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించాలని, ఇక విజయవాడలో అరుంధతి ఆలయం నిర్మాణం చేపట్టాలని కోరారు. దేశంలో ఉన్న అన్ని రామాలయాలలో ఆది జాంబవంతుని ఆలయం నిర్మించాలని, ఆ ఆలయాల్లో దళితులే అర్చకులుగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే సీటుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, సీఎం జగన్ ఆదేశం మేరకు నడుచుకుంటానని అన్నారు. శ్రీ వెంకటేశ్వరుని దయ ఉంటే చాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా సవరణపై జిల్లా ఉన్నతాధికారులను దృష్టి సారించారు. తాజాగా మరోమారు రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చిన మొత్తం దరఖాస్తులలో ఎన్నింటిని ఆమోదించారు, ఎన్నింటిని తిరస్కరించారు, ఇలాంటి అంశాలతో పాటు ఈవీఎంల గురించి కూడా రాజకీయ పార్టీలతో చర్చించారు కలెక్టర్. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024 మేరకు జిల్లాలో అన్ని రకాల దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. కలెక్టరేట్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో 21వ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నేత పురుషోత్తం నాయుడు, టీడీపీ మనోహరాచారి, వైఎస్ఆర్సీపీ చంద్రమౌళి, ఆర్టీఓలు నిశాంత్ రెడ్డి, చంద్రముని, శివశంకర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, కోదండరామరెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, సెక్షన్ తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలతో చర్చించారు జిల్లా కలెక్టర్. ఇప్పటివరకు 4,15,234 దరఖాస్తులు అందాయని, క్షేత్రస్థాయి పరిశీలనలో 70,876 తిరస్కరించడం జరిగిందన్నారు. మొత్తం 3,43,663 దరఖాస్తులను ఆమోదించామన్నారు కలెక్టర్. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రకారం ఇంటింటి సర్వే దరఖాస్తుల పరిశీలన చేపట్టి పరిష్కరించడం జరిగిందని అన్నారు. జంక్ మరియు జీరో డోర్ నెంబర్లు 31,073 పరిశీలనలో సాంకేతిక కారణాలతో 519 మాత్రమే ఆగి ఉన్నాయని, త్వరగా పరిష్కారం జరుగుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఓటింగ్ యంత్రాల ప్రచార వాహనాలు తిరుగుతున్నాయని, ప్రజల అవగాహన నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 53,055 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 53,055 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 15,157 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మరో 2 రోజుల్లో ధనుర్మాస గడియలు పూర్తి కానున్నాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమయ్యాయి. ఈ నెల రోజులుగా తిరుమలలో జరుగుతున్న తిరుప్పావై స్థానంలో తిరిగి సుప్రభాత సేవ పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రమైన ధనుర్మాసం జనవరి 14తో ముగియనుండడంతో సోమవారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్లో ధనుర్మాస గడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదాదేవి తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస గడియలు పూర్తి కావడంతో జనవరి 15వ తేదీ నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో అన్ని రోజులు తిరుమల శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహించడం ఆచారం.
అయితే ఒక్క ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతం స్థానంలో స్వామివారికి తిరుప్పావై నిర్వహిస్తారు. నెల రోజులు అత్యంత వైభవపేతంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పావై నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. ఈ నేపథ్యంలోనే యథావిధిగా సుప్రభాత సేవను టీటీడీ పునరుద్ధరిస్తుంది. ఇక జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలు తీరు పరిశీలించిన ఎమ్మెల్యే. ఏర్పేడు మండలం మర్రిమంద బీసీ ఎస్సీ కాలనీలలో టీడీపీ ఇన్ఛార్జి బద్దల సుద్దిరెడ్డి పర్యటన. ప్రజల కష్టాలు తీరాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని వెల్లడి. వివేకానందుని 101వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో రక్తదానం చేసిన ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి. యువత వివేకానందుని స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచన. శ్రీకాళహస్తిలో 32వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ నిరసనలు. ఒంటికాలితో నిలబడి వినూత్న నిరసన చేపట్టిన సిబ్బంది. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం. ఘాట్ రోడ్లో డ్రోన్ కెమెరాలను ఎగరవేసిన అస్సాంకు చెందిన వ్యక్తులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.